మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్, బుడ్డిది, క్యూట్ది, చుచ్చుల పిడుగు అండ్ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వచ్చింది నేను అనిల్ తమ్ముణ్ణి. తుమ్ముడా? హాయ్ శ్రీవ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్? హ్యాపీగా అనిపిస్తుంది. అంటే డబ్బులు వచ్చాయని హ్యాపీగా ఉందా? కానీ ఇంత బుడ్డి పాప అనిల్ గారిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తుంది? ఆ స్కిట్ లో ఉంటాయి. నువ్వు మీ అనిల్ తమ్ముడికి పాల బుడ్డి తీసుకెళ్తున్నావు, పాపం స్కూల్లో గుర్రం ఎక్కిచ్చావు, స్లోపు జారే బండ జారిచ్చావు, పాపం కదా మీ తమ్ముడు. స్టేజ్ మీద మా అమ్మకి 10,000 కొట్టారు కదా, అందుకే థ్యాంక్ యూ చెప్పా స్టేజ్ మీద. నేనున్నాగా తమ్ముడిని, అమ్మ లేకపోతే ఇక్కడ ఉన్నానుగా నేను. అవును తమ్ముడు. మరి ఇంకేంటి, ఏడవకూడదు, నువ్వు ఏడవద్దు. రోజా గారు ఏమంటారు? శ్రీరాణ దొంగ ముఖండి, ఎప్పుడు చూడండి నన్ను లడ్డు అంటే అని అంటది అని అంటది. శ్రీకాంత్ గారిని ఏమంటావు? మామ సుధీర్ సుధీరం కుదుక ఈ దారిలో చూడేం రా, నన్ను బయటికి పంపేయండి రా అంటారు. ఈ దారుణాలు చూడలేంరా, బయటికి పంపిండి అంటారా? నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? ఏంటయ్యా ఆ ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాది కొట్టి మంచులు విసిగిస్తున్నావు, మేనేజ్ లేదు. యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మా నాన్న. ఎందుకు? మా అమ్మ దగ్గర ఫ్రీడమ్ కోసం రోజు ఫైట్ చేస్తూనే ఉంటాడు. మమ్మీ బాగా చూసుకుంటే డాడీ బాగా చూసుకుంటాడు చెప్పు. డాడీ. ఇందాక మమ్మీ అన్నావు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్, బుడ్డిది, క్యూట్ది, చుచ్చుల పిడుగు అండ్ పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఏంటి ఇంత గొప్పగా చెప్తుంది, ఎవరా గెస్ట్ అనుకుంటున్నారు కదా. సో ఒక్కసారి ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే తన మాటలు వింటే మీకే అర్థమవుతుంది చుచ్చుల పిడుగా కాదా అన్నది. సో ఇది బుడ్డిదా అయినా అనిల్ రావుపూడి గారిని మాత్రం తమ్ముడు అని పిలుస్తుంది. ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది మన గెస్ట్ ఎవరో. ఎస్, డ్రామా జూనియర్స్ నుంచి శ్రీవ్య మనతో పాటు ఉంది. సో మాట్లాడదాం, అసలు ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో. సో మీరే వినండి. హాయ్ శ్రీవ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను. నన్ను అడగవా? నీ పేరేంటి? ప్రత్యూష. తెలుసు కదా నీకు, ఇందాక మాట్లాడాం కదా. అవును. మర్చిపోయావు అప్పుడే? ఇప్పుడు చెప్తా, గుర్తు పెట్టుకో. ప్రత్యూష నా పేరు. ప్రత్యూష. ఎస్. ఇప్పుడు అడుగు, బాగున్నావా అని అడుగు. బాగున్నావా? బాగున్నాను, నీలాగా క్యూట్ గా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చలి పెడుతుందా నీకు? ఎందుకు? ఏసీ ఆఫ్ చేశారన్నా? ఓకే. ఇందాక నాకు చెప్పావు కదా నీకు బ్లడ్ లేదని. ఎలా ఎలా తెలుసు నీకు బ్లడ్ లేదని? ఇక్కడ ఉంది కదా అందుకే. ఇక్కడ రెడ్ గా ఉంటే బ్లడ్ ఉన్నట్లా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? మమ్మీ. మమ్మీ చెప్పిందా? అన్ని మమ్మీ నేర్పిస్తుందా నీకు? అన్ని మమ్మీ. ఈ మాటలు డైలాగ్ చెప్తావు అన్ని మమ్మీ నేర్పిస్తుందా? మమ్మీ. ఇందాక డాడీ అని చెప్పావు. స్కిట్ ఒకటే డాడీ. స్క్రిప్ట్ ఒకటే డాడీ, అన్ని ఇంక మమ్మీ నేర్పిస్తుంది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్? హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా అనిపిస్తుందా? ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది? నేను రోజు అక్కడ చేస్తాను, నాకు 10,000 వచ్చాయి అక్కడ, అందుకే. అవునా? వావ్. అంటే డబ్బులు వచ్చాయని హ్యాపీగా ఉందా? ఓ, చాలా మంది ఇప్పుడు శ్రీవ్య పాప అని అందరూ అడుగుతూ ఉంటారు కదా నేను టీవీలో చూసి. అప్పుడు నువ్వేం చెప్తావు వాళ్ళకి? అక్కడికి వెళ్తాను, మళ్ళీ వచ్చేస్తాను అందరిని కలిసి. వచ్చేసి నేను ఇక్కడ ఇప్పుడే షూట్ చేసా, అందరినీ కలిసి వచ్చా ఇప్పుడే. ఓకే. సెల్ఫీలు అడుగుతారా నిన్ను? సెల్ఫీలు, ఫోటోలు అన్ని అడుగుతారా? ఇస్తావా ఫోటో, సెల్ఫీలు అన్ని? ఓకే. సో రోజు షూటింగ్కి వెళ్తావా? రోజు వెళ్తావా షూటింగ్కి? రోజు వెళ్తా. రోజు? వీక్లీ ఎన్ని డేస్ వెళ్తావు? 6 days. 6 days వెళ్తావా? మరి స్కూల్కి? స్కూల్కి ఇదొక్క షో అయిపోతే వెళ్ళిపోతా. ఇదొక్క షో అయిపోతే వెళ్ళిపోతావా? ఓ, ఇంకొక రోజే ఉందా షూటింగ్? అది అయిపోతే ఇంకా స్కూల్కి వెళ్ళిపోతావు. ఓకే. సో స్కూల్కి వెళ్ళడం ఇష్టమా శ్రీవ్య పాపకి? ఇష్టమా? కానీ స్క్రిప్ట్ లో నువ్వు చేసావు కదా, ఫస్ట్ డే స్కూల్ బోరింగ్ అని, ఇష్టం లేనట్టు యాక్ట్ చేసావు, ఇష్టం లేనట్టు. మరి ఇప్పుడు ఇష్టం అంటున్నావు? అలా స్కిట్ లోనే ఇష్టం లేదు, నార్మల్ గా ఇష్టం స్కూల్కి వెళ్ళడం. ఓకే. ఏ క్లాస్ శ్రీవ్య పాప ఇప్పుడు? ఇప్పుడు నేను యూకేజీకి వెళ్తున్నా, ఎల్కేజీ నుంచి. ఓ, ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్తున్నావు.
సో శ్రీదేవి డ్రామా కంపెనీలో బుడ్డి పాప అంటే శ్రీవి అనేనా? ఇంకా బుడ్డి పాప లేరా? పర్ణవి ఉంది కదా. వర్ణవి ఉందా? సో వర్ణవి కంటే నువ్వు పెద్ద. కానీ ఇంత బుడ్డి పాప అనిల్ గారిని ఎందుకు తమ్ముడు అని పిలుస్తుంది? ఆ స్కిట్ లో అంతే. స్క్రిప్ట్ లో అంతే. నార్మల్ గా కూడా తమ్ముడు అని పిలుస్తావంట కదా? ఆ స్కిట్ లో అట్లే పిలుస్తాను రోజు, అదే అలవాటు అయిపోయింది. ఓకే. సో మరి రోజా గారిని ఎవరు అలా అనుమన్నారు నిన్ను? అందుకు ఎవరు చెప్పారు? నువ్వే అది కూడా స్కిట్టే. ఏమని పిలుస్తావు రోజా గారిని చెప్పు? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీ అంటావా? ఎందుకు లడ్డు ఆంటీ అంటావు? లడ్డుగా ఉంది కాబట్టి. ఏమన్నదా రోజా గారు అలా అంటే? అది స్కిట్టే కాబట్టి ఏమందు. రియల్ గా ఏమని పిలుస్తావు? అక్క. అక్క అని పిలుస్తావు. ఎందుకు అక్క అని పిలుస్తావు? నేను ముందు సీజన్ నుంచి లడ్డు ఆంటీ అని పిలుస్తా. లాస్ట్ కి మా మమ్మీ అక్క పిలవమన్నది, అందుకే అని పిలవమన్నదా? అందుకే. ఓకే. మరి శ్రీకాంత్ గారిని ఏమని పిలుస్తావు? మామ. ఓకే. అదేవో చెప్పారు మామ అనమని? మమ్మీ చెప్పిందా? అంటే మమ్మీ ఏం చెప్తే అది చేస్తావా? ఓకే. మమ్మీ బూ తినమంటే తింటావు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్తావు. గుడ్ గర్ల్ నువ్వు? గుడ్ గర్ల్. ఎందుకు గుడ్ గర్ల్ చెప్పు? ముందు సీజన్ నుంచి మామ గుడ్ గర్ల్ అంటది, అందుకే గుడ్ గర్ల్. ఓకే. అంటే మామ అంటే గుడ్ గర్లేనా? ఓకే. అంటే గుడ్ గర్ల్ అంటే మంచిగా చెప్పిన మాట వినాలి, బాగా చదువుకోవాలి, అల్లరి చేయకూడదు, ఇవన్నీ ఉంటేనే గుడ్ గర్ల్ అంటారు. మరి ఇవన్నీ చేస్తావా? అల్లరి చేయను నేను. ఓకే. ఇంకా మంచిగా చదువుకుంటా, డాక్టర్ అవుతావా? ఓకే. డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా? నీలాగా హీరోయిన్ అయ్యాగా. ఓ నాలాగా హీరోయిన్. ఇంకేమవుతావు? డాక్టర్ అవుతావా, హీరోయిన్ అవుతావా? రెండు. వామ్మో. అంటే సినిమాలు చేస్తూ డాక్టర్ జాబ్ కూడా చేస్తావు, హాస్పిటల్కి వెళ్తూ. ఓకే. సో డాక్టర్ వాళ్ళంటే ఏం చదువుకోవాలి తెలుసా మరి? ఇంటర్ అయిపోతే నేను డాక్టర్ అవ్వరు నాన్న. ఇంకా చాలా స్కూల్ చదువుతా, అప్పుడు అయిపోతా. ఓకే. సో ఇప్పుడు ఏమొచ్చు శ్రీవ్య పాపకి? 1 2 లు ABCDలు అన్నీ వచ్చా? వచ్చు. ఓకే. ABCDలు ఎంతవరకు వచ్చు? జెడ్ వరకు. చెప్పు ఒకసారి. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. గుడ్ గర్ల్. బాగా చదువుకుంటుంది అయితే శ్రీవ్య పాప. 1 2 లు ఎంతవరకు వచ్చు? 200 వరకు వచ్చు. అంటే యూకేజీ కాబట్టి 200 చాలు. ఫస్ట్ క్లాస్కి వెళ్ళాక ఇంకా చాలా బోల్డ్ అని నేర్చుకుంటావా? ఓకే. 300 వరకు వచ్చేస్తాయి. ఓకే. ఫస్ట్ క్లాస్కి వెళ్ళే లోపు. ఓకే. రైమ్స్ వచ్చా? రైమ్స్ వచ్చు. ఇంకా ఏమేమి వచ్చు శ్రీవ్య పాపకి? యాక్టింగ్ కాకుండా ఇంకేమొచ్చు? స్కిట్ చేసాను ఇప్పుడు. స్కిట్ చేసి ఇక్కడికి వచ్చాను. ఓకే. నార్మల్గా పాటలు, డాన్స్, యాక్టింగ్ ఇలా ఏమేమి వచ్చు? డాన్స్ వచ్చు. డాన్స్ ఎవరు నేర్పించారు? డాడీ నేర్పించాడు. ఓకే. సో నీకు బాగా యాక్టింగ్ ఇష్టమా, డాన్స్ ఇష్టమా, చదువుకోవడం ఇష్టమా? చదువుకోవడం ఇష్టమా? మరి ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? చదువుకోవచ్చు కదా. చదువుకుంటా సరిపోతుంది. 2 చేయొచ్చు. ఓకే. శ్రీవ్య పాప మీ ఊరేది చెప్పు? మా ఊరు ములుగు డిస్ట్రిక్ట్. ములుగు ఎక్కడ? తెలియదే. మన్గూరు తెలుసా? తెలీదు. మంగపేట తెలుసా? తెలీదు. అవన్నీ తెలియకపోతే మా ఊరికి వస్తే తెలుస్తుంది. తీసుకెళ్తావా నన్ను నీతో పాటు? తీసుకెళ్తావా? ఎలా తీసుకెళ్తావు? అప్పుడు మేకప్ ఏం వేసుకోకు, అప్పుడు తీసుకెళ్తా. ఎందుకు? అప్పుడు వేసుకుంటే ముఖమంతా బ్లాక్ అయిపోద్ది, అందుకే. నాకు ఇక్కడ బ్లాక్ అవ్వలే. అలాగే మేకప్ వేసుకుంటే ఇలా బ్లాక్ అయిపోతుందా? వాయమ్మో, నీకు మేకప్ గురించి కూడా తెలుసు బాగా. ఓకే. షూట్ రోజు నేను మేకప్ వేసుకుంటూనే ఉంటా. రోజు మేకప్ వేసుకుంటూనే ఉంటావు. ఓకే. సో ఇప్పుడు లిప్స్టిక్ వేసుకున్నావు, పౌడర్ వేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు. సేమ్ నీలాంటి బొట్టే నాది కూడా. అవును, నాది బ్లాక్, నీది మ్యాచింగ్ కదా, పింక్. ఓకే. సో శ్రీవ్య పాప పూలు పెట్టుకుంది, డ్రెస్ మీద పూలు ఉన్నాయి, చుప్పులు కూడా కొత్త చుప్పులు కదా అవి, అందు కూడా పూలు ఉన్నాయి. ఫ్లవర్స్ అంటే ఇష్టమా నీకు? ఎందుకు ఇష్టం ఫ్లవర్స్? బాగా స్మెల్ వస్తాయి కదా, అందుకే. స్మెల్ వస్తాయి కాబట్టి అందుకే. ఓకే. ఇంకేం ఇష్టం శ్రీవ్య పాపకు చెప్పు? ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఫ్రూట్స్ అంటేనా? ఎందుకు? ఫ్రూట్స్ బాగుంటాయి కదా, హెల్త్ కి మంచిది. ఓకే. మంచిగా బ్రెయిన్ కూడా యాక్టివ్ గా ఉంటుంది, మంచిగా చదువుకోవచ్చు అనా, హెల్తీగా. అవును.
అందుకే నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఈరోజే. ఈరోజు తెచ్చుకున్నావా? నాకు ఒకటి ఇస్తావా అయిపోయాక, షూట్ అయిపోయాక? ఇస్తా. ఓకే. సో మరి పూలు పెట్టుకోవాలంటే జడ చాలా పొడవుగా ఉండాలి కదా? పూలు ఇక్కడ ఉన్నాయి కదా ఆల్రెడీ. అంటే ఇంకా పెద్ద పూలు పెట్టుకోవాలంటే పెద్ద జడ కావాలి. అయితే 2 పిల్లలు వేసుకొని చుట్టుకోవచ్చు కదా. జుట్టు పెంచుకుంటావు మరి? పెంచుకుంటా. పెంచుకుంటావు. ఎప్పుడు పెంచుకుంటావు? థర్డ్ క్లాస్కి వచ్చాక. థర్డ్ క్లాస్కి వచ్చినాక పెంచుకుంటావు. ఇందాక నువ్వు చెప్పావు కదా జుట్టు పెరగాలి అంటే నూనె పెట్టుకోవాలి అని. ఇది ఎవరు చెప్పారు నీకు నూనె పెట్టుకోవాలి అని? మమ్మీ. మమ్మీ చెప్పింది. ఓకే. రోజు పెట్టుకుంటావు? మమ్మీ రోజు వేస్తుంది కదా అందుకే. ఓకే. సో డ్రామా జూనియర్స్ గురించి చెప్తే నీకు ఎవరు బాగా ఫేవరెట్? రోజా గారు ఇష్టమా, అనిల్ గారు ఇష్టమా, శ్రీకాంత్ గారు ఇష్టమా? అనిల్ గారు. అనిల్ గారు. ఎందుకు? మీ తమ్ముడనా? ఓకే. ఎలా చూసుకుంటారు నిన్ను మీ తమ్ముడు? బాగా చూసుకుంటాడు. మమ్మీ హాస్పిటల్ జాయిన్ అయిందని 10,000 అయినా ఇచ్చాడు. అవునా? మమ్మీకి హెల్ప్ చేశాడా? ఓకే. ఇంకా ఇంకా ఇంకేం చేస్తారు? జడ్జెస్ గా మా అమ్మకి డబ్బులు పంపిస్తాడు అంతే. కాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అందుకే. డబ్బులు ఇవ్వాలి అందుకే. సో అన్ని మంచిగా చూసుకుంటాడు అనిల్ గారు అందుకే. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎవరు ఇష్టం అనిల్ గారు తర్వాత? మీ తమ్ముడు తర్వాత ఎవరు ఇష్టం? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీ ఇష్టం. ఎందుకు? ఎందుకంటే ఊకే లడ్డు ఆంటీ అని అంకుల్ వాళ్ళ ఆయన నాకు ఆయన ఇష్టమని అన్నాడు అందుకే. ఆహాహా. నువ్వు లడ్డు ఆంటీ అంటావని రోజా గారి వాళ్ళ హస్బెండ్ చెప్పారా? అందుకంటే నీకు ఇష్టం. వాళ్ళ ఆయనకు నేనంటే ఇష్టం అంట అందుకే. ఆహాహా. ఓకే. రోజా గారి వాళ్ళ ఆయనకి నువ్వంటే ఇష్టం అంటనా? లడ్డు ఆంటీ అని ప్రేమగా పిలిచానంట అందుకే. ప్రేమగా పిలిచావంట? ఓకే. సో మరి శ్రీకాంత్ గారిని కూడా ప్రేమగా పిలుస్తావు కదా మామయ్య అని? లాస్ట్ సీజన్ లో ఒక స్కిట్ వచ్చింది, అది సూపర్ చేశాను. అప్పుడు నాకు మెడల్ వచ్చింది. మెడల్ వచ్చిందా? ఓకే. సుధీర్ ఏమని పిలుస్తావు? సుధీర్ గారిని అంకుల్. అంకుల్ అని పిలుస్తావా? ఇక్కడ కూడా అందరు అంకులే. ఇక్కడ అందరూ అంకులేనా? ఓకే. పాపం అలా ఫీల్ అవుతారు కదా, అన్నయ్య అనాలి లేదంటే మామయ్య అనాలి. అంకుల్ అంటే ఫీల్ అవుతారు కదా పాపం. ఇక నెక్స్ట్ షోకి వస్తాయి కదా అప్పుడు మామ అంట. ఓకే. నెక్స్ట్ షోకి వచ్చినప్పుడు అందరిని మామ అంటారంట. ఓకే. సో నీకు ఎలా గుర్తుంటాయి డైలాగ్స్? అన్ని డైలాగ్స్ పెద్ద పెద్ద స్క్రిప్ట్ చేస్తూ ఉంటావు కదా, ఎలా గుర్తున్నాయి నీకు? అది 2 days చదివితే అయిపోద్ది, వచ్చేస్తుంది. యాక్టింగ్ మరి? యాక్టింగ్ డాడీ నేర్పిస్తాడు. ఓకే. సో డైలాగ్స్ అన్ని గుర్తుంటాయా? ఎప్పుడైనా మర్చిపోయావా నువ్వు? మర్చిపోలే. ఎప్పుడు మర్చిపోలేదా? ఎందుకు? అంటే అంత మెమరీ పవర్ ఉందా నీకు? ఓకే. ఎందుకంటే నాది మైండ్ షార్ప్. ఎంత షార్ప్? 2 days. 2 days గుర్తుంటాయి అన్ని. ఓకే. ఏం తింటావు షార్ప్ గా ఉండడానికి నీకు మైండ్? ఫ్రూట్స్ ఇంకా పెరుగన్నం ఇంకా పప్పన్నం ఇంకా అప్పదాలు అంతే. వెజిటేబుల్స్ తినవా? వెజిటేబుల్స్ తింటేనే కదా మైండ్ షార్ప్ గా ఉంటది. క్యారెట్ తింటావు. ఓకే. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుందంట శ్రీవ్య కదా? ఎలా చెప్పు? ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను నేను. ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటావా? ఇలా అంటే ఏంటి? నోరు తిరుగుతాయి కదా అది. ఇలా 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 మాట్లాడుతూనే ఉంటుందన్న. నీకు అస్సలు నోరు నొప్పి రాదా? ఎక్కువ మాట్లాడి నొప్పి రాదు. ఎందుకు? వాటి తాగితే తగ్గిపోద్ది కదా అందుకే. నువ్వు చాక్లెట్స్ కూడా తినవంటే కదా, ఎందుకు తినవు చాక్లెట్స్? అప్పుడు ఈ సీజన్ లోనే అప్పుడు గొంతు మొత్తం పోయింది అందుకే. కాఫ్ చేసిందా? కాఫ్ వచ్చి కోల్డ్ వచ్చి. ఓకే. దగ్గు వస్తే షూటింగ్ రానివ్వరా? అందుకే అప్పుడు టానిక్ తెచ్చేసుకున్నా. ఓకే. సో చిన్నపిల్లలు అంటే చాక్లెట్స్ తింటారు కదా, చాక్లెట్స్ స్వీట్స్ ఇలాంటివి తింటారు కదా. ఇప్పుడు నేను తినను. పెద్ద అయిపోయాయి కదా. పెద్ద అయిపోయాక తింటా. పెద్ద అయిపోయాయి కాబట్టి చాక్లెట్స్ తినవా? నువ్వు చిన్న పాపే శ్రీవ్య, ఇంకా 5 years నీకు. 4 years. నాకంటే చిన్న. నీకంటే చిన్న కాబట్టి నువ్వు పెద్దదాని అయిపోయావని ఫీల్ అవుతున్నావా? నీ అంత కాదు, యూకేజీకి వెళ్తున్నా అని కొంచెం పెద్ద అంటున్నా. ఓహో అలానా? ఓకే. గుడ్ గర్ల్ శ్రీవ్య కదా? గుడ్ గర్ల్. నేను గుడ్ గర్ల్. అమ్మయ్య బ్యాడ్ అంకుల్. ఎందుకు? పాపం చూడు నీకోసం మంచిగా నిన్ను అందంగా చూపిస్తున్నాడు కెమెరాలో.
అట్లా కాదు, కొంచెం దూరం పెడితే అందంగా కనపడతా. అంటే నీకు ఎంత దూరం పెట్టాలో కూడా తెలుసా? కెమెరా లైట్ కూడా 2 పెట్టాలంట. కెమెరా త్వరగా మైక్, చిన్న మైక్ కావాలంట. పెద్ద మైక్ అయితే టీ షర్ట్ లూజ్ అయిపోతుందా డ్రెస్? ఆ, ఓకే, ఇవన్నీ నీకు ఎన్ని ఎలా తెలిసినాయి శ్రీవి? అన్నీ అసలు బుడ్డి పాప 5 years నీకు 2 లైట్లే కావాలి, కెమెరా కావాలి, మైక్ కావాలి, ఎలా తెలిసినాయి చెప్పు ఇవన్నీ? ఇవన్నీ మా మమ్మీ నేర్పించేసింది. ఇవన్నీ ఓకే, అన్ని మమ్మీయే. అన్నీ వచ్చేసి నీకు ఇంకా ఉమ్. అన్ని టాలెంట్స్ ఉన్నాయి శ్రీవ్యాకి. ఓకే, సో నేను ఒక వీడియో చూసా శ్రీవ్య, నువ్వు మీ తమ్ముడికి రాఖీ కట్టావు కదా. సో నీకు సెకండ్ షోనా? హా, అయితే రాఖీ కడితే నీకు గిఫ్ట్ ఇచ్చాడు కదా. గిఫ్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు చెప్పు? అది సినిమా షూటింగ్. ఎస్, చేసావా మరి? చేసేసావా? చేసా. ఓకే, ఎప్పుడు చేసేసావు? అది 2 months తర్వాత చేసా. 2 months తర్వాత చేసావా? ముందు చేసావా? ముందు దీనికంటే ముందు చేసా. అప్పుడు తర్వాత అనుకుంటున్నానా? 2 months ముందు చేసేసా, షూటింగ్ అయిపోయింది అనాలి. తెలుసు కానీ రివర్స్ చెప్పా. ఓకే, అంటే నేను యాక్టివ్గా ఉన్నాను లేదు తెలుసుకున్నావా? గెస్ట్ చేసావా? వావ్, గుడ్ గర్ల్, సూపర్ సూపర్, నువ్వు చాలా సూపర్. ఇంకా ఇంకేం మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు? ఇంకా మూవీస్ లేవు, ఇదొక్కటే మూవీ చేసావా? ఓకే, ఇంకా ఏమైనా ఫ్యూచర్ లో మూవీస్ వస్తే చేస్తావా? చేస్తా. ఓకే, నాకు సీరియల్ షూటింగ్ కూడా వచ్చింది. అవునా? ఇంకా చేయలే, ఇంకా డేట్ మారే. ఆహా, ఎప్పటి నుంచి అంట సీరియల్ షూటింగ్? ఏమో చెప్పలే మా డాడీ. చెప్పలేదా? అయ్యో, అడగాల్సింది కదా నువ్వు. అడిగినా చెప్పట్లేడు, ఇంకా మెసేజ్ రాలే. ఆహాహా, ఓకే. కాదు, అందరూ సినిమాలో చాలా మంది ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద డైరెక్టర్స్, హీరోస్, హీరోయిన్స్ అందరూ ఉంటారు కదా. మరి నువ్వేమో బుడ్డి పాప, శ్రీవ్య చిన్న 5 years పాపే కదా. అప్పుడు భయం ఉండదా నీకు వాళ్ళ ముందు యాక్టింగ్ చేయాలంటే? ఎందుకంటే మా అనిల్ తమ్ముడు ఉన్నా కదా, నాకు అందుకే భయం లేదు. ఓకే, ఇప్పుడు సినిమాలో అంటే అనిల్ తమ్ముడు ఉన్నాడు, ఇంకో సినిమాలో సీరియల్లో ఉండరు కదా. అప్పుడు ఈరియా ఉంది కదా. ఈరియా ఎవరు? నీ ఫ్రెండా? ఓకే, అంటే నువ్వు చేసే అన్నింట్లో ఉండదు కదా ఈరియా. షాప్ ఓపెనింగ్ స్కిట్ చేసా కదా అందులో. అలా కాదు నేను అంటుంది, ఇప్పుడు నువ్వు ఒక సీరియల్ యాక్ట్ చేస్తున్నావు కదా, ఆ సీరియల్లో చేయాలి అంటే ఏరియా ఉండదు కదా. అప్పుడు నువ్వు ఒక్కదానివే చేస్తావు, అప్పుడు భయం రాదా నీకు? ఏరియా నేను చేస్తాం. ఇప్పుడు వచ్చేది కూడా ఇద్దరు కలిసి చేస్తారు. ఇద్దరం కలిసి చేస్తాం. ఓకే, మరి ఇప్పుడు డ్రామా జూనియర్స్ లో ఇప్పుడు నాది సింగిల్ స్కిట్టే. భయం ఉండదా నీకు? అక్కడ జడ్జెస్ ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటారు, అందరు ఉంటారు కదా, భయం ఉండదా? మెంటర్స్ కూడా ఉంటారు. అందరు ఉన్నారు కదా, సిగ్గు రావడం, భయం వేయడం అలా అనిపించదు? భయమేం ఉండదు. మా అనిల్ తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం. మా అనిల్ తమ్ముడు అంటే నేను ఎందుకు భయపడతాను? అందుకోసం మీ అనిల్ తమ్ముడు కోసం రోజు పాలబుడ్డి తీసుకెళ్తున్నావు కదా. రోజు తీసుకెళ్తావు పాలబుడ్డి. మరి ఈ రోజు ఎలాగా? ఈ రోజు ఎవరు ఇచ్చారు? తీసుకెళ్తా. ఓన్లీ షూట్ ఉన్న రోజే తీసుకెళ్తావా? ఓకే, ఎందుకు పాలబుడ్డి? ఎందుకంటే ఆకలి అయితే తాగుతాడు. మరి నువ్వు షూటింగ్కి వెళ్ళిన రోజు ఆకలేవదా మీ తమ్ముడికి? పొద్దున్న టిఫిన్ తింటే ఆకలి తీరిపోయింది. ఓ, నువ్వు పాలబుడ్డి తీసుకెళ్ళిన రోజు టిఫిన్ చేస్తాడు. ఓకే, నువ్వు పాలబుడ్డి తీసుకొస్తే టిఫిన్ చేయడు. వావ్. సో స్కూల్కి వెళ్ళాలన్నా కూడా ఇంకా స్కూల్ టైం అయిపోతుంది, అనిల్ తమ్ముడు రాలేదే అంటున్నావు కదా, రోజు ఇంతబట్టి స్కూల్కి తీసుకెళ్తావా? ఓకే, తీసుకెళ్తావా? ఓకే, కాదు, ఎల్కేజీకి ఒక స్కూలు, యూకేజీకి ఒక స్కూలు, ఇలా చదువుతావా అన్ని స్కూల్స్? ఆ స్కూల్ అంతా అయిపోయింది, ఇంకో స్కూల్ కి జాయిన్ అవ్వమన్నాడు. ఎందుకు అలా? అన్ని క్లాసెస్ ఒక స్కూల్లో చదువుతారు కదా. దాకా అస్సలు రాడు అందుకే ఆ స్కూల్లో బాగా చెప్పలేదనా? ఓకే, సో వేరే స్కూల్కి వెళ్తే ఆర్ఎంసీ చదువుతున్నాను నేను. వేరే స్కూల్కి వెళ్తే 1000 వరకు వస్తాయనా వంటలు? ఓ, 5th క్లాస్కి వస్తే వచ్చేస్తాయి నాకు. ఓకే, వచ్చేస్తాయి. కాదు, ఇలా చెప్పాలి, ఇలా వచ్చేస్తాయి, ఇవన్నీ నీకే వచ్చేస్తాయి, నువ్వే నేర్చుకున్నావు ఇవన్నీ? ఇలా చేతులు తిప్పడం ఇలాగా నువ్వే నేర్చేసుకున్నావు. ఓకే ఓకే, ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు శ్రీవ్య? హీరో సినిమాలు చూస్తావా నువ్వు? సినిమాలు చూస్తావు. ఏ హీరో అంటే ఇష్టం శ్రీవ్య పాపకి? అనిల్ సార్ ఒక స్కిట్ చేసే కదా హుక్ స్టెప్ లో, అంకుల్ అంటే ఇష్టం. హుక్ స్టెప్ అంకుల్ అంటే చిరంజీవి సారా? పేరు గుర్తులేదు. అయ్యో, ఎందుకు ఇష్టం చిరంజీవి సార్ అంటే? డాన్స్ బాగా వేస్తాడు కాబట్టి. ఓకే, ఇంకా ఏ హీరోస్ అంటే ఇష్టం? వాళ్ళ అబ్బాయి చరణ్ సార్ అంటే ఇష్టం లేదా? వాళ్ళ అబ్బాయి కూడా డాన్స్ బాగా వేస్తాడు కదా, రామ్ చరణ్.
చిరంజీవి వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. ఆయన కూడా డాన్స్ బాగా వేస్తాడు కదా, ఆయన ఇష్టం లేదా? ఇష్టం. ఇష్టం. ఇంకెవరు ఇష్టం? చిరంజీవి గారు ఇష్టం, ఇంకా రామ్ చరణ్ ఇష్టం, ఇంకా పేరు పుష్ప. పుష్ప. తగ్గేదలే. మళ్ళీ చెప్పు. పుష్ప తగ్గేదిలే. ఆ స్కిట్ లో ఉంది. నా కోసం ఒక డైలాగ్ చెప్తావా? చెప్తా. యా చెప్పు. రెడీ. ఏంటయ్యా ఆ ముగ్గురు లేడీస్ ఉన్న ఇంటికి మాది కొట్టి మంచూలు విసికిస్తున్నావు, మేనేజ్ లేదు. ముగ్గురు లేడీసా ఎక్కడ? ఓహో కళ్ళు కనిపించావా? పో నువ్వు సిగ్నల్ దారి నిలబడి ముష్టెత్తుకో పో. ఏం కావాలయ్యా నీకు? నా సంచలనం తెలియదయ్యా, వెళ్ళిపోయా. ఇదే మేడం ఏంటి? అది చూపండిరా, అది చూపండి, గుండు తొడిచేస్తా. లాస్ట్ వార్నింగ్, పిచ్చిగా వాగావు. క్యూట్ క్లాప్స్ కొట్టుకొని నీకోసం నువ్వే. వావ్, శ్రీవి బాబా భలే చెప్పింది డైలాగ్. నీ డైలాగ్ నువ్వే చెప్తున్నావు, ఆపోజిట్ వాళ్ళ డైలాగ్ కూడా నువ్వే చెప్తున్నావు. వావ్. ఇంకొక డైలాగ్ చెప్పు. నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి డ్రామా జూనియర్స్ లో? తిండిపోతూ చెప్పు, అది చెప్పు. నీ అక్క కొన్నా పట్టు చీర, నీ చెల్లి కొన్నా పట్టు చీర, ఆకారు నీ వదిన కొన్నా పట్టు చీర, ముదరస్టప్ నీ తల్లి కొన్నా పట్టు చీర. నేనే అంత పరాయిదన్నా, అసలు నీతో ఎందుకు కాపురం చేయాలి? వావ్ సూపర్. ఇప్పుడు నా కోసం ఒక స్క్రిప్ట్ చేసి చూపిస్తావా ఇక్కడ నిల్చొని, విత్ యాక్షన్స్ డైలాగ్స్ అంతా? ఓకే డన్, చెయ్. అందులో డైలాగ్ చెప్పాలా? విత్ యాక్షన్స్ కూడా. నాకు కూడా ఏమైనా డైలాగ్స్ నేను కూడా చెప్తా. ఓకే ఇస్తావా? నువ్వేమనాలో చెప్పు, నేనేమనాలో నాకు చెప్పు, నేను చెప్తా అది. ఓకే. చిరంజీవి డైలాగ్ చెప్పు. నేనేమనాలో చెప్పు, నువ్వు చెప్తా. అందులో నీ డైలాగ్ ఉందా? ఫస్ట్ నీ డైలాగ్ నాకు చెప్పు, నేను చెప్తా. ఏం చెప్పాలి నేను? ఫస్ట్ అనేషా డైలాగు మా డాడీ నాకు చెప్తాడు. తమ్ముడే పేకాటే అని చెప్పడానికే పేకలు చూపించా. అది డైలాగా? నేనేమనాలి ఇప్పుడు? ఇక్కడ ఏం డైలాగ్ అబ్బా? నాకు కూడా ఏమైనా డైలాగ్స్ ఇవ్వచ్చు కదా శ్రీవియా, నేను కూడా చెప్తా. సో అప్పుడు నన్ను ఈ డైలాగ్ చూసి నన్ను కూడా డ్రామా జూనియర్స్ తీసుకుంటారేమో కదా. పెద్దలను తీసుకొచ్చింది. నేను కూడా చిన్న పాపే. నా చిన్నది మరి. నీ అంతే ఉండాలా? ఓకే. సో నాకు ఒక డైలాగ్ చెప్పు. ఏం డైలాగ్ చెప్దాం? సరే వద్దులే, నీకు గుర్తు రావట్లేదు కదా. ఒక డైలాగ్ గుర్తుంది. చెప్పైతే. ఐ లవ్ యు మమ్మా, అది గుర్తుంది. అదొక్కటేనా? మరి అప్పుడు ఇదే చెప్పిన డైలాగ్ కంటే నాకు 2 డైలాగ్స్ గుర్తున్నాయి కదా, ఆమెకు ఒకటే గుర్తుంది. ఓకే సరేలే. డైలాగ్స్ ఇంకా నీకు మీ డాడీ నేర్పిస్తాడు కదా అన్ని. ఓకే, ఇది స్కిట్ ఎవరు ప్లాన్ చేస్తారు మొత్తం, ఇలా చేయాలి అలా అనాలి అని? అది రాజ్ కుమార్ సార్. అన్ని మెంటర్స్ చెప్తారు. మెంటర్స్ చెప్తారా? ఓకే. కాదు, నువ్వు మీ అనిల్ తమ్ముడికి పాల బుడ్డి తీసుకెళ్తున్నావు, పాపం స్కూల్లో ఏమంటారు గుర్రం ఎక్కిచ్చావు, స్లోపు జారే బండ జారిచ్చావు, ఉయ్యాలు ఊగించావు. పాపం కదా మీ తమ్ముడు. పాపం అనిపించలేదా ఇన్ని చేపిస్తున్నావు? అనిపించలేదు? ఎందుకు? నాకు స్కూల్ అంటే అస్సలు భయం లేదు, అందుకే. తమ్ముడు అంటే కూడా అస్సలు భయం లేదు. భయం లేదా? పాపం కదా. కానీ అనిల్ గారు పాపం. అయ్యయ్యో, సారీ చెప్పావా మళ్ళీ ఎప్పుడైనా? చెప్పావా? చెప్పా. ఏమని చెప్పు? స్టేజ్ మీద మా అమ్మకి 10,000 కొట్టారు కదా, అందుకే థ్యాంక్ యూ చెప్పా స్టేజ్ మీద. థ్యాంక్ యూ చెప్పావా? ఓకే. అంటే నువ్వు జారేబండ జారించావు కదా, ఉయ్యాలు ఊగించావు, పాపం ఆయనని, అప్పుడు సారీ చెప్పావా? సారీ తమ్ముడు, నా వల్ల నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అన్న చెప్పలేదా? హ్యాపీ మీరంతా అని అన్నారు స్కిట్ లో. చూసా నేను, మీరంతా హ్యాపీగా అన్నాడు కదా. ఈ జారిలో జరిగేటప్పుడు మీరంతా హ్యాపీయా అన్నారు. ఓకే. ఇంకేమంటారు నీతో రోజు? రోజు అక్క అంటారు. రోజు అక్క అంటాడు. చేంజ్ చేసుకునే కూడా బయట సార్ కదా, అప్పుడు బస్ లో వెళ్ళేటప్పుడు కూడా అక్క అక్క అని అంటాడు. అక్క అంటాడా? నువ్వు ఇంటికి వెళ్తుంటే అక్క బాయ్ అని చెప్తారా? ఓకే. ఇంకా రోజా గారు ఏమంటారు? శ్రీవ్య అంటారు అంతే. ఇట్లా శ్రీవ్య నాకు దొంగ ముఖండి, ఎప్పుడు చూడండి నన్ను లడ్డు అంటే అని అంటదా? ఇంకా నువ్వేమంటావు అప్పుడు? లడ్డుగా ఉంటే లడ్డు అంటే ఎన్నరా లడ్డు అంటే అంట. శ్రీకాంత్ గారిని ఏమంటావు? మామ.
అంటే ఏమన్నా అక్కడ షూట్లో ఏమని పిలుస్తావు? మామ అని పిలుస్తావు నార్మల్గా కూడా, స్కిట్లో కాకుండా నార్మల్ కూడా మామ అని పిలుస్తావు. అన్నితో ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడతా స్కిట్లో మాట్లాడతారు, నార్మల్గా మాట్లాడరా? ఓకే. సుధీర్ అంకుల్ ఈ దారుణాలు చూడేం రా, నన్ను బయటికి పంపేయండిరా అంటారు. ఈ దారుణాలు చూడలేమురా, బయటికి పంపిండి అంటారా? అయ్యయ్యో, అప్పుడు నువ్వు ఫీల్ అవుతావా? ఫీల్ అవ్వవా? నవ్వుతావు. ఓకే. అక్కడ ఇంకా చాలా టీమ్స్ ఉన్నారు కదా, నీకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ ప్రణీత్ అన్న. ఎందుకు ఇష్టం ప్రణీత్ అన్న అంటే? నన్ను ఎగ్జిబిషన్ తీసుకెళ్తాడు, అన్ని తీసుకెళ్తాడు. ఓకే. ఇందాక వచ్చాడు కదా అన్ననా? ఇందాక బ్లాక్ టీ షర్ట్ వేసుకొని వచ్చాడు అన్న కదా? మా అన్నోళ్ళ ఫ్రెండ్. మీ అన్నోళ్ళ ఫ్రెండ్. ఓకే. అందుకు నేను రోజు ఎగ్జిబిషన్ కి బయటికి తీసుకెళ్తాడు కాబట్టి ఇష్టం. స్కిట్ కూడా నేర్పిస్తాడు. స్కిట్ కూడా నేర్పిస్తాడా? ఓకే. నీతో పాటు స్కిట్ చేస్తారు కదా ఇంకా బుడ్డి బుడ్డి పాప వాళ్ళు, వాళ్ళంటే ఇష్టం లేదా? ఎవరి ఇష్టం నీకు వాళ్ళందరిలో? ఇందాక వచ్చాయి కదా బ్లాక్ టీ షర్ట్ లో అన్న పేరేంటి? శ్రీహర్ష. ఓకే. మీ డ్రామా జూనియర్స్ అందరిలో ఎవరి పర్ఫార్మెన్స్ అంటే బాగా ఇష్టం నీకు? లక్కీ. ఓకే. ఎందుకు ఇష్టం? ఎందుకంటే శ్రీవి అంటది, అందుకే. నీ దగ్గరకు వచ్చి ఊరికే మాట్లాడుతూ ఉంటుంది అందుకేనా? ఓకే. కాదు, నీ ఫేవరెట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు? మా నాన్న. మీ నాన్న. ఎందుకు? మా అమ్మ దగ్గర ఫ్రీడమ్ కోసం రోజు ఫైట్ చేస్తూనే ఉంటాడు. అయ్యో, మరి వచ్చిందా మీ డాడీకి ఫ్రీడమ్? వచ్చిందా? వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడంటే నిన్నే వచ్చేసిందా? నిన్న ప్రాక్టీస్ చేసాయి కాబట్టి. ఓకే. సో రోజు మమ్మీతో ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటాడు. నువ్వు హెల్ప్ చేస్తావా? మీ డాడీకి హెల్ప్ చేస్తావా, మమ్మీకి హెల్ప్ చేస్తావా? మమ్మీకి హెల్ప్ చేస్తావా? ఎందుకు? మమ్మీ కాల్ సర్జరీ అయింది కదా, అందుకే. ఓహో, అందుకనా? బాత్రూమ్ బేసిన్ ఉంటాయి కదా, అందులో కాల్ పడింది. అయ్యో, మమ్మీకి హెల్ప్ చేస్తావు మరి? ఇంట్లో వంట చేస్తావా నువ్వు? అమ్మ రాదు. మరి ఇంకేం హెల్ప్ చేస్తావు? అయితే హెల్ప్ చేస్తా అన్నావుగా. ఇల్లు ఉడుస్తావా? ఇంకా ఇంకే పని చేస్తావు? బెడ్ చదువుతావు. ఇంకా బట్టలు చదువుతావు. వామ్మో. ఇంకా బట్టలు ఉతుకుతావు. నిజం చెప్పు. దొంగ, అబద్ధాలు. ఏ దొంగ ఫెలో. మీ డాడీ అడుగుదామా? అబద్ధం చెప్తున్నావులే. ఇదంతా అయిపోయినాక అడుగు. ఓకే, సరే అడుగుతా. అంటే మీ మమ్మీకి కాలు దెబ్బ తగిలిందని నువ్వు మమ్మీకి అన్ని హెల్ప్ చేస్తున్నావు ఇంట్లో. ఓకే. బట్ చీపురు నీ అంత హైట్ ఉంటుంది కదా, అప్పుడు నువ్వు ఎలా పట్టుకుంటావు? బరువేదా నీకు? చిన్న చీపురుతోటి ఇట్లా ఉడుస్తావా? ఓకే. బెడ్ సర్దుతావు, బట్టలు ఉతుకుతావు. నా ఫేవరెట్. నీ ఫేవరెట్ బట్టలు ఉతకడం? అప్పుడప్పుడు మా మమ్మీతో ఉతుకుతా. ఓకే. అంటే వాషింగ్ మిషన్ లో ఉతికి ఆరేస్తావా, లేదంటే ఉతుకుతావా? నువ్వే ఉతుకుతావు. పిండుతావు. ఓకే. ఈ బుడ్డి చేతులతో ఎలా పిండుతావు నాన్న? గట్టిగా పిండుతా. నీకు అక్క, తమ్ముడు, చెల్లి ఇలా ఎవరున్నారు? నీ ఓన్ అక్క ఉంది, ఇంకా చెల్లి, నువ్వు, అన్నయ్య. ఓకే. అన్నయ్య కూడా ఉన్నాడు? అన్నయ్య కూడా ఉన్నాడు. ఎవరు ఇష్టం? అన్నయ్య ఇష్టమా, అక్క ఇష్టమా, చెల్లి ఇష్టమా? అన్నయ్య ఇష్టం. ఎందుకు అన్నయ్య ఇష్టం? అన్నయ్యకి అప్పటి నుంచి మా డాడీ ఏం కొనియలేదు. అన్నయ్య పాపం అందుకే. అయ్యో, అన్నయ్య పాపం అందుకే. నీ బొమ్మలన్నీ అన్నయ్యకి ఇస్తావా? నీకు కొనిస్తాడు కదా మీ డాడీ, అప్పుడు అవన్నీ అన్నయ్యకి ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. టెడ్డీ బేర్ ఇద్దాం అనుకున్నా, అప్పుడు మా డాడీ తొందరగా తీసుకొచ్చేసాడు. అయ్యో, అంటే ఇప్పుడు ఇవ్వలేదా? ఓకే, సరేలే. ఈరోజు నీకు డ్రామా జూనియర్స్లో రెమ్యూనరేషన్ వస్తుంది కదా, ఆ డబ్బులు మీ డాడీ దగ్గర తీసేసుకొని మీ అన్నయ్యకి మంచి గిఫ్ట్ ఇవ్వు. ఓకేనా? సరే. బర్త్డే అప్పుడు తీసిస్తావా? నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే ఎప్పుడు అయిపోయిందా? నీ బర్త్డేకి మీ అన్నయ్య గిఫ్ట్ ఇచ్చాడా నీకు? ఇచ్చాడు. ఓకే. ఏం గిఫ్ట్ ఇచ్చాడు? బొమ్మలు ఇచ్చాడు. ఓకే. సో శ్రీవ్యాకి ఇంకా ఏమి ఇష్టం? డాన్స్ ఇష్టం కదా నీకు? డాన్స్ చేస్తావా? ఓకే, చెయ్యు. నువ్వే ఒక పాట పాడి చెయ్యు. డాన్స్ పాట రాదా? ఎందుకు? ఓకే, సరే లాస్ట్లో చేద్దాంలే డాన్స్, సరేనా? ఓకే. డైలాగ్ చెప్పేశావు. ఇప్పుడు ఒకవేళ అనిల్ గారు నీకు ఒక మంచి మూవీలో ఛాన్స్ ఇచ్చారు కదా, నీ ఫేవరెట్ హీరో చిరంజీవి గారు, చిరంజీవి గారి సినిమాలో నీకు ఛాన్స్ వస్తే చేస్తావా?
చేస్తావు. చేస్తా. భయం లేదా నీకు? నీకు అసలు భయమే లేదు. ఓకే, ఇక్కడ అందరినీ ఒక ఊపు ఊపిచ్చేసావు, అందరినీ ఏడిపించేసావు. అంకుల్ అంకుల్ అని ఏడిపించేసావు. ఎందుకు అలా అంకుల్ అంటే వాళ్ళు ఫీల్ అవుతారని నీకు ఎలా తెలుసు? నెక్స్ట్ షో వచ్చినప్పుడు అన్న అని పిలుస్తా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అన్న అని పిలుస్తుందంట. నిన్ను పిలవను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ. బూచ్ అంకుల్ కదా ఆయన. అందుకే నేను అంకులు అని పిలుస్తా. అంకులు అని పిలుస్తావా? ఓకే. నీకు నార్మల్ గా మీ మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా నాన్న? మమ్మీ. మమ్మీ. ఎందుకు? ఇందాక డాడీ అన్నావు కదా, జోక్ చేస్తావా? ఏది జోక్? మమ్మీ ఇష్టం జోకా, నాన్న ఇష్టం జోకా? డాడీ. డాడీ ఇష్టం జోకా? అయ్యయ్యో, ఎందుకు ఎందుకు మమ్మీ అంటే ఇష్టం? ఊక మమ్మీ అన్నం తీపిస్తుంది, ఊక రెడీ చేస్తుంది, అందుకే. ఓకే. కానీ అమ్మాయిలకి బుడ్డి పాప వాళ్ళకి డాడీ అంటేనే కదా ఇష్టం ఉంటుంది. అంటే ఎందుకంటే గిఫ్ట్స్ ఇస్తారు, మంచిగా మనల్ని బయటికి తీసుకెళ్తారు. మమ్మీ నన్ను అక్కడికి ఇక్కడికి తీసుకెళ్తారు, డాడీ ఏం కొనియదు. అవునా? బట్ మీ డాడీ కదా ఈరోజు నీకు ఇక్కడ తీసుకొచ్చాడు. ఈరోజు ఏమన్నా కొని చాలా బుర్గ మొత్తం కొట్టేశాడు. అయ్యయ్యో. బట్ నీకు నేర్పిస్తాడు కదా, డైలాగ్స్ నేర్పిస్తాడు, స్కిట్ ఎలా చేయాలో నేర్పిస్తాడు, అన్నీ నేర్పిస్తాడు కదా మీ డాడీ. 2 times నేర్పిస్తాడు, 3 times నేర్పియదు. ఎందుకు? ఒకసారి పిలుస్తాడు కదా, అందుకే. ఓ, సార్ పిలుస్తాడు అందుకేనా? ఓకే. సో శ్రీవ్య పాప పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలి చెప్పు? డాక్టర్ అవుతుంది. డాక్టర్, యాక్టర్. డాక్టర్, యాక్టర్. యాక్టర్ కూడా అవుతావా? యాక్టర్ అంటే హీరోయిన్. హీరోయిన్ అవుతావా? హీరోయిన్ అవ్వాలంటే పెద్ద అవ్వాలి, పెద్ద జుట్టు ఉండాలి కదా. పెద్దగానికి వస్తుంది కదా. పెద్దగానికి వస్తుంది. ఓకే. మీ అక్కకి ఇక్కడ వరకు ఉంటుంది కదా జుట్టు? మా అక్కకి ఇక్కడ వరకు ఉంటుంది. నేను ముక్క ఇట్టేసుకుంటది, ఇట్టేసుకుంటది, ఇట్లా వేసుకుంటది, ఇట్లా వేసుకుంటది. నువ్వేం చేస్తావు అప్పుడు? నువ్వు కూడా ఇలా ఇలా అను. నేను ఊకే పిలకలు ఇట్లా అనుకుంటా. ఇలా ఇలా అనుకుంటావు. ఓకే. సో నిన్ను అందరూ డోరా అని పిలుస్తారంట కదా, ఎందుకు చెప్పు డోరా అని పిలుస్తారు? డోరా బుజ్జి హెయిర్ స్టైల్ ఉంది కాబట్టి. డోరా బుజ్జి హెయిర్ స్టైల్ ఉంది కాబట్టి. నీ నిక్ నేమ్ ఏంటి? శ్రీవ్య కాకుండా నీ ముద్దు పేరు? టున్ను. 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 టున్ను భలే ఉంది నీ నేమ్. టున్ను. చిన్నోడు కాదా? చిన్నోడు టున్ను, రెండు. ఓకే. నీకేది ఇష్టం? చిన్నోడు ఇష్టం. చిన్నోడు ఇష్టం. చిన్నోడు అని ఎవరు పిలుస్తారు? టున్ను అని ఎవరు పిలుస్తారు? టున్ను అని మా ఫ్రెండ్స్ పిలుస్తారు, చిన్నోడు అని మా మమ్మీ మా డాడీ పిలుస్తారు. ఓకే. ఇంకా డ్రామా జూనియర్స్లో ఎవరు ఏమని పిలుస్తారు? సుధీర్ ఏమని పిలుస్తారు? సుధీర్ గారు శ్రీవ్య. శ్రీవ్య అని పిలుస్తారా? డ్రామా జూనియర్స్లో అందరూ శ్రీవ్య అని పిలుస్తారు. అనిల్ గారు ఒక్కడే అక్క అని పిలుస్తాడు కదా. ఓకే. సో ఇంకా ఇంకా డైలాగ్స్ చెప్పవా ఏమైనా? గుర్తులేవు. నువ్వు చాలా డైలాగ్స్ చెప్పావు కదా, చాలా స్కిట్ చేసావు. అందులో అప్పుడప్పుడే చేసావు కదా. అర్జున్ రెడ్డి ఒక డైలాగ్ చెప్పావు కదా, మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది బాగా చెప్పు స్లోగా. ఓకే, రెడీ? 1 2 3 గో. మనకేమన్నా అయితే మనం ఇక్కడ నుంచి పోతే ఐ విల్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్ లో మా తమ్ముడు. వావ్. సో రియల్ లైఫ్ లో ఎవరు? లడ్డు ఆంటీ. లడ్డు ఆంటీయా? రియల్ లైఫ్ లో అంటే స్కిట్లో కాకుండా, డ్రామా జూనియర్స్లో కాకుండా, ఒరిజినల్గా నీ లైఫ్లో మీ మమ్మీనా డాడీనా ఎవరికి డెడికేట్ చేస్తావు ఈ డైలాగ్? డాడీకి. ఓకే, సరే డాడీ చెప్పు. డాడీ అని చెప్పు డైలాగ్. ఇప్పుడు చెప్పు డైలాగ్ చెప్పు. అదే మనకేమన్నా అయితే మనం ఇక్కడ నుంచి పోతే ఐ విల్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు, అది నా లైఫ్ లో డాడీ. ఎస్. ఫుట్బాల్ ఆడావు నువ్వు, చాలా గేమ్స్ ఆడావు, చాలా డైలాగ్స్ చెప్పావు. మరి డైలాగ్స్ గుర్తులేవా నీకు ఇప్పుడు ఇక్కడ? ఏం డైలాగ్ చెప్దాము గుర్తు రావట్లేదా? ఏ డైలాగ్ చెప్పాలో అర్థం కావట్లేదు. ఇది బ్రెయిన్ చాలా షార్ప్ కదా, చెప్పు. గుర్తు తెచ్చుకో, బాగా గుర్తు తెచ్చుకో. వచ్చేసింది గుర్తొచ్చింది. మా తమ్ముడినే అంటావా? నీ ఇక్కడ ఉన్నంత సేపు నా తమ్ముడు పరిస్థితి ఇలా ఉంది, ఇంకా 10 రోజులు అయితే నేను వెళ్ళిపోతాను, అప్పుడు ఎవరు చూసుకుంటారా నా తమ్ముడిని? ఎవరు గ్యారంటీ ఇస్తారా? నువ్వే నాకు గ్యారంటీ ఇవ్వాలి. వావ్. సో మరి ఇంకొక షో చేస్తే డ్రామా జూనియర్స్ అయిపోతాయి, అప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతావు కదా, అప్పుడు మీ తమ్ముడిని ఎవరు చూసుకుంటారు నిజంగానే? అనిల్ తమ్ముడిని.
3 పూటల భోజనం పెడతారు వాళ్ళ పేరెంట్స్. నువ్వు లేకపోయినా 3 పూట్ల పెడతారా వాళ్ళ పేరెంట్స్? ఓకే, సో అప్పుడు నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ తమ్ముడు కదా, చూసుకోవాలి కదా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా. ఒక 2 days తర్వాత వెళ్ళిపోతా వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? ఓకే. ఎప్పుడైనా తీసుకెళ్లారా మీ తమ్ముడు వాళ్ళ ఇంటికి? తీసుకెళ్ళాడా అనిల్ తమ్ముడు? తీసుకెళ్ళాడా? ఎప్పుడు తీసుకెళ్ళాడు? తీసుకెళ్ళలేదా? అబద్ధం చెప్తున్నావు నువ్వు. బ్యాడ్ గర్ల్ కదా అబద్ధం చెప్తే. అబద్ధం కాదు, నిజమే. నిజమే. ఓకే, జస్ట్ కిడింగ్ అనాలి. అబద్ధం చెప్పావు నువ్వు ఇందాక తీసుకెళ్ళాడు అని. కిడింగ్, జస్ట్ కిడింగ్. జస్ట్ కిడింగ్. ఎలా అంటారు అది? జస్ట్ కిడింగ్ ఇలా. ఓకే, ఇంకా తీసుకెళ్ళమని అడిగావు ఎప్పుడైనా? అడిగావా? ఏమన్నారు? నేను అప్పుడప్పుడు అనిల్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తా అంతే. అంతే, అప్పుడప్పుడు 2 days ఉంటా. ఓకే, వెళ్ళి ఈయనకి ఎప్పుడైనా స్నాక్స్ కొనిచ్చారా? కొనిచ్చారు. ఏం కొనిచ్చారు? వాసు సార్ కొనిచ్చారు. వాసు సార్ కొనిచ్చారా? ఏం కొనిచ్చారు? చాక్లెట్. డైరీ మిల్క్ కొనిచ్చారా? బట్ శ్రీవి పాప చాక్లెట్స్ తినదు కదా. అప్పుడు ఇంతున్నప్పుడు తిన్నావా? ఓకే, ఇప్పుడు ఎంత అయ్యావు? ఓకే, ఇంకా తినవా చాక్లెట్స్ అయితే? తినవు. ఓకే, అయిపోయింది. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు తిన్నావు. ఓకే, శివ్య నీకు చెప్పులు ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, చైన్ ఉంది, ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇంకా క్లిప్ ఉన్నాయి. నాకు ఒకటి ఇవ్వచ్చు కదా నువ్వు? నాకు బ్యాంగిల్స్ లేవు. 4 బ్యాంగిల్స్ ఉన్నాయి నీకు, నాకు ఒకటి ఇవ్వచ్చు కదా? ఇది తీసేస్తే 2 ఇస్తావా? ఎందుకు? ఇది ఉంచాలి, బాగుంటది కదా. ఇది కొంచెం చిన్నగా చేపించే అయిపోద్దా? ఓకే, సరే. కదా అప్పుడు ఇస్తావా నీ బ్యాంగిల్స్? నాకు ఇస్తావా? ఓకే, నిజంగా పెద్ద ఇస్తావా? ఇవి ఎందుకు ఇవ్వవు? ఈ చిన్న కదా, సరిపోవు కదా. మరి చైన్ సరిపోదు చూడు. చైన్ కూడా సరిపోదా? ఓకే, మరి చెప్పులు కూడా బాగున్నాయి శ్రీవ్య. ఇది నిన్న కొత్తది మా అక్క. మీ అక్కవా అవి? నిన్న కొన్నది మా అక్క. మీ అక్క కొన్నదా? ఓకే, పోనీ ఈ క్లిప్ అని ఇవ్వచ్చు కదా, పాతదే కదా ఈ క్లిప్. బాక్స్ లో ఉంది ఇస్తావా? ఇదంతా అయిపోయినాక ఇస్తా. ఓకే, కాదు స్కూల్ కి డుమ్మా కొట్టేసి వచ్చావా ఈ రోజు నువ్వు? డుమ్మా కొట్టొచ్చావు, తప్పు కదా స్కూల్ కి వెళ్ళకుండా డుమ్మా కొడితే. ఇంకా జాయిన్ అవ్వలే నేను. ఇంకా అరే ఇందాకే కదా 2 schools వెళ్ళా అని చెప్పావు, మళ్ళీ జాయిన్ అవ్వలే అంట. కొత్త స్కూల్లో జాయిన్ అవ్వలేదా? ఓకే, కాదు అప్పుడు నువ్వు రోజు షూటింగ్ కి వెళ్ళాలి కదా, వీక్లీ 6 days వెళ్ళాలి. అప్పుడు నీ స్కూల్ ఎలాగా? ఒకరోజు స్కూల్ కి వెళ్తా, ఇంకో రోజు షూట్ వస్తా. ఒకరోజు షూట్, ఒకరోజు స్కూల్, ఒకరోజు షూట్, ఒకరోజు స్కూల్, ఇలా వెళ్తావు. అప్పుడు నువ్వు ఎలా డాక్టర్ అవుతావు? ఎలా? ఇప్పుడు చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకోవాలి, కష్టపడి చదువుకోవాలి, అప్పుడే నువ్వు డాక్టర్ అవుతావు. కాదు, ఇది ఇంకా జాయిన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను అంతే. ఓకే, అంటే జాయిన్ అయితే మళ్ళీ యాక్టింగ్ చేయవా? కొన్ని రోజుల వరకు చేయి. ఇలానే కదా అన్న. పళ్ళు వచ్చాయా శ్రీవే నీకు? అన్ని ఎన్ని టీచర్ చెప్పు నీకు? తెలీదు. లెక్కేసుకోవచ్చు కదా ఎప్పుడైనా. 2 ఉన్నాయా? పైన 2 కాదు. కదా అన్ని 2. ఓకే, పైన కింద ఉన్నాయి కదా 2. ఇంకా మీ మమ్మీ ఎలా చూసుకుంటది? మమ్మీ బాగా చూసుకుంటే డాడీ బాగా చూసుకుంటాడు చెప్పు? డాడీ బాగా చూసుకుంటాడు. ఇందాక మమ్మీ అన్నావు, జోకా? ఓకే, సో డాడీ ఎలా చూసుకుంటాడు నిన్ను? ముద్దలు పెడతాయి, మొత్తం తిని నాకు బుగ్గలు వచ్చాయి. ఓకే, తిని బుగ్గలు వచ్చాయా? ఓకే, ఇంకా ఎలా చూసుకుంటారు? ఇంకా 2 days తర్వాత మంచిగా చూసుకుంటారు. 2 days తర్వాత? ఎందుకు ఈ 2 days ఎందుకు చూసుకోవడం మంచిగా? 2 days తర్వాత ఎందుకు మంచిగా చూసుకోడు ఇప్పుడు? ఎందుకంటే నేను బాగా చికాకు చేస్తా బావగత్తి. మీ డాడీని బాగా చిరాకు పెట్టిస్తావా? ఓకే, సో ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నావు, ఇవి అయిపోయిన తర్వాత సీరియల్స్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకా మూవీస్ చేస్తావు, పెద్ద అయ్యాక డాక్టర్ అవుతావు, హీరోయిన్ కూడా అవుతావు. యాక్టర్ అంటే హీరోయినేగా? ఇంకా యాక్టర్ అనే అంటావా? ఓకే, హీరోయిన్ ఎవరంటే ఇష్టం నీకు ఇప్పుడున్న హీరోయిన్స్ లో? ధనియా. ఓకే, నీతో చేస్తుంది కదా స్కిట్, మొన్న చేసింది కదా టీచర్ లాగా, ఆమె కదా? ఓకే, ఎందుకంటే అప్పుడప్పుడు నేను స్కిట్ లో వేసినప్పుడు
అన్ని వేస్తా కదా అప్పుడు దాన్ని అక్కే చూసుకుంటది. ఏం చేస్తే? నీ స్కిట్లో వేస్తా కదా పంచులు డైలాగ్స్ అవా? అవి వేస్తే నాకు చాక్లెట్స్ అవన్నీ ఇస్తుంది. అవునా? అవన్నీ నేను మా అన్నయ్యకి వేసేస్తా. అయ్యో ఓకే. సో ధనియా అంటే హీరోయిన్ ఇష్టం. ఓకే, నువ్వు పెద్దయిన తర్వాత ఏ హీరోయిన్ లాగా అవ్వాలనుకుంటున్నావు? నీలాగా. నాలాగానా? ఎందుకు నాలా? నేను హీరోయిన్ కాదు నాన్న. నువ్వు హీరోయిన్ కదా, చిన్నప్పటి నుంచి చదువుకొని హీరోయిన్ అయ్యో కదా. నేను యాంకర్, నేను జస్ట్ యాంకర్. యాంకర్ సుధీర్ యాంకరా? అలాగా. అది వేరే యాంకర్, ఇది వేరే యాంకర్. ఇది దీని యాంకరా? అక్క సుధీర్ యాంకర్. ఓకే, అలా అంటే హీరోయిన్ ఎలా అవుతావు? ఏ హీరోయిన్ లా? హీరో నీలాగా అవ్వను కానీ నీలాగా హైట్ ఉంటా. నాలాగా హైట్ గా అవుతావు కానీ సినిమాలో హీరోయిన్ అవుతావు. ఓకే, సో ఫైనల్ గా అనిల్ గారికి, అలాగే రోజా గారికి, శ్రీకాంత్ గారికి ముగ్గురులో థ్యాంక్ యూ చెప్పుకోవాలి, లవ్ యూ చెప్పాలి అంటే ఎవరికి చెప్తావు? థ్యాంక్ యూ ఎవరు చెప్తావు, లవ్ యూ ఎవరు చెప్తావు? లవ్ యూ శ్రీకాంత్ మామకి చెప్తా. ఓకే, దేనికి? ఎందుకంటే ఫస్ట్ స్కిట్ లో నాకు చాక్లెట్ ఇస్తాను అన్నది ఇవ్వలేదు. అయ్యయ్యో. ఇసే 2 కాదు 3 ఇస్తాను అన్నది ఇచ్చేసాడు, తిన్నా. ఓకే, మరి థ్యాంక్ యూ ఎవరికి చెప్తావు? థ్యాంక్ యూ లడ్డు ఆంటీ చెప్తావు. ఓకే, అనిల్ గారికి ఏం చెప్తావు మళ్ళీ? థ్యాంక్ యూ సో మచ్ చెప్తా. ఓ వావ్, థ్యాంక్ యూ లడ్డు ఆంటీకి, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్నకి, అనిల్ తమ్ముడికి. ఓకే, లవ్ యూ శ్రీకాంత్ గారికి. వావ్, నైస్. సో నువ్వు పెద్దయిన తర్వాత నిజంగా నువ్వు కోరుకున్నట్టే డాక్టర్ అవ్వాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ. నా ఇంటర్వ్యూ మొత్తం చూడండి అను. మొత్తం చూడండి, నాకు సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. సుధీర్ అన్న చెప్తాడు అట్లా. ఎలా చెప్తారు చెప్పు? లవ్ యూ ఆల్. లవ్ యూ టూ చెప్తున్నారు వాళ్ళు నీకు. లవ్ యూ టూ శ్రీవ్యా, ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీవ్యా అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. సో చూసారు కదా, చిచ్చల పిడుగు అన్నాను, ఎందుకు అన్నాను? సో 5 years బుడ్డిది ఎంత క్యూట్ గా, ఎంత చక్కగా మాట్లాడుతుందో. సో పెద్దయ్యాక మంచిగా డాక్టర్ అవుతుందంట, మంచి యాక్టర్ అవుతుందంట. సో మీరు కూడా ఈ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.